వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. తెలంగాణలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా శుభవార్త. అదే జాబ్ క్యాలెండర్. తెలంగాణ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా ఈ ఆస్పిరెంట్స్ అనేవారు ఏదైతే గ్రూప్కి ప్రిపరేషన్ చేస్తున్నవారు, లేదా ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నవారు, లేకపోతే ఏఈ ఎగ్జామ్స్ కోసం, లేదా డిఎస్సి సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉండేది గతంలో. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకొని శాసనసభలో అధికారికంగా ఈ జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం అనేది జరిగింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ విడుదల అవ్వడం వల్ల ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా మనకి పోటీ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఈ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ సెటిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. సాధారణంగా గతంలో మనకి ఎట్లా ఉండేది, ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయని చెప్పి ఖచ్చితంగా ఉండేది కాదు. ఫైనల్ రిజల్ట్ రావడానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టేసేది. చాలామంది మన ఆస్పిరెంట్స్ ఏం చేసేవారు, ఇన్ని సంవత్సరాలు మనం వేచి ఉండలేమని చెప్పేసి మధ్యలోనే తమ ప్రిపరేషన్ ఆపివేసి, అంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏదో చిన్న ప్రైవేట్ జాబుల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఒకసారి వాళ్ళు ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా కష్టం. అలా తిరిగి వచ్చిన వాళ్ళు ఒక 10% లేదా 20% మంది ఉంటారు. మిగతా 80-90% మంది అదే ప్రైవేట్ జాబుల్లో ఇక జీవితం కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. మనకి ఖచ్చితత్వం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత అనేది కల్పిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం పేర్కొంది. ఇది చట్టబద్ధత కల్పిస్తే మన యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అటానమస్ స్టేటస్ అనేది పూర్తిగా హక్కులు అనేవి, అధికారాలు అనేవి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పూర్తిగా లభిస్తాయి. ఇక ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం యొక్క అనుమతి కోసం వేచి ఉండకుండా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఈ సో మంత్లో నోటిఫికేషన్, సో మంత్లో ఎగ్జామ్ అండ్ సో మంత్లో రిజల్ట్ ప్రకటించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఒక ఆర్డర్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి 2024లో ఉన్నాం మనం. 2025లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది అనుకున్నాం. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎగ్జామ్ మనకి నోటిఫికేషన్ మే మంత్లో ఇస్తామని చెప్పి అంటున్నారు. దానికి ఎగ్జామ్ అనేది అక్టోబర్లో జరుగుతుందని చెప్పి అంటారు. ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్లో మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే 2025 గ్రూప్ 2 బ్యాచ్ అది. నెక్స్ట్ 2026 సేమ్ కంటిన్యూ అవుతుంది. మే మంత్లో నోటిఫికేషన్ వస్తుంది, అక్టోబర్లో ఎగ్జామ్ జరుగుతుంది, అండ్ ఇయర్ ఎండింగ్ లోపు రిజల్ట్ వచ్చేస్తుంది. 2026 బ్యాచ్ అది. అలా 2027, 28 ఎవ్రీ ఇయర్ కూడా ఈ గ్రూప్స్కి సంబంధించి, ఎస్ఐకి సంబంధించి, కానిస్టేబుల్ సంబంధించి, డిఎస్సికి సంబంధించి ఒక ఆర్డర్లో ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం. సో యూపీఎస్సీ కూడా అంతే. జాబ్ క్యాలెండర్ దాని యూపీఎస్సీ ఎట్లా ఉంటుంది, 2025 క్యాలెండర్ మనం చూసినాం అనుకోండి, జనవరి 22న మనకి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దానికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 25న జరగబోతుంది యూపీఎస్సీ. అండ్ సెప్టెంబర్, అక్టోబర్లో మెయిన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అది ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంటుంది, ఎవ్రీ ఇయర్ సేమ్. అదే విధంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఈ జాబ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మనకి వస్తాయి. సీరియస్ ఆస్పిరెంట్స్ అనేవాడు ఒకవేళ ఈ సంవత్సరం తాను ఏదైనా మిస్ అయిపోయినా నెక్స్ట్ ఇయర్ తన సీరియస్ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసి గత సంవత్సరంలో ఏదైతే తను తప్పులు చేస్తున్నాడో ఆ తప్పుల్ని సరిదిద్దుకుని మరలా తన యొక్క లక్ని పరీక్షించుకునే అవకాశం తనకి దక్కుతుంది సెకండ్ ఇయర్లో. ఒకవేళ సెకండ్ ఇయర్లో కూడా నేరో మార్జిన్తో ఆయన ఏమైనా విఫలమైపోయినా థర్డ్ ఇయర్ కంటిన్యూ చేసి థర్డ్ ఇయర్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కూడా మిస్ అయినా నెక్స్ట్ 4th అటెంప్ట్ అయితే డెఫినెట్లీ కొట్టే అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్ని 4 సంవత్సరాల పాటు సీరియస్ ప్రిపరేషన్ చేసిన వాడుకు ఎప్పటికీ కూడా సక్సెస్ వచ్చేస్తుంది మనకి. సాధారణంగా మనం రైట్ వేలో ఎగ్జామినేషన్ పల్స్ పట్టుకొని, ఆ నెర్వ్ అని చెప్పి అంటాం, ఆ పోటీ పరీక్ష యొక్క నెర్వ్ పట్టుకొని మనం ప్రిపరేషన్ చేస్తే హార్డ్లీ మన 1 ఇయర్ ప్రిపరేషన్ చాలు. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ పై నాలెడ్జ్ ఉండి ఎగ్జామ్కి ముందు 3 months ముందు మనం సిన్సియర్గా రైట్ వేలో, ఒక డిసిప్లిన్ వేలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేస్తే డెఫినెట్లీగా సక్సెస్ అనేది వస్తుంది. అంటే విత్ ఇన్ 1 ఇయర్ ప్రిపరేషన్లోనే మనం సర్వీస్ సాధించుకోవచ్చు. పూర్తిగా 1 ఇయర్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరం లోపు కొన్ని నెలలు మనం ప్రిపరేషన్ చేస్తే చాలు. అది కూడా ఎగ్జామ్కి ముందు 3 months ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు సంవత్సరాలు చదవకపోయినా పర్వాలే, ఎగ్జామ్కి ఒక 2-3 నెలల ముందు సీరియస్ ప్రిపరేషన్ చేసిన వాడే సక్సెస్ సాధిస్తాడు. సో ఇప్పుడు ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ ఇప్పుడు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా చాలా మందికి ప్రభుత్వ అధికారులు అవ్వాలని చెప్పేసి ఒక కోరిక ఉంటుంది. అట్లా ప్రభుత్వ అధికారులు అయ్యే అవకాశం ఇప్పుడు సీరియస్ ఆస్పిరెంట్స్కి మన తెలంగాణ ప్రాంతంలో బాగా లభించింది. ఇటువంటి జాబ్ క్యాలెండర్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు ఈ 2, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సాధారణంగా తెలంగాణలో ఏదైతే చర్యలు తీసుకుంటారో ఆంధ్రప్రదేశ్లో అటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ చర్యలు తీసుకుంటారో అటువంటి చర్యలు తెలంగాణలో కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి స్టూడెంట్స్ ఇంపాక్ట్ అనేది 2 ప్రభుత్వాలపైన కనిపిస్తుంది మనకి. ఇటువంటి జాబ్ క్యాలెండర్ రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది, వస్తుంది కూడా. గతంతో కంపేర్ చేస్తున్నప్పుడు ఈ టర్మ్లో చంద్రబాబు నాయుడు ఎక్కువగా ప్రజలకి
యువతకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ తన ప్రభుత్వ డిసిషన్లు తీసుకుంటూ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు డెఫినెట్లీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కూడా మన యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పి. ఆయన రాబోయే కాలంలో డెఫినెట్లీ రిలీజ్ చేస్తాడు. అయితే ప్రస్తుతం తెలంగాణ జాబ్ క్యాలెండర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణ జాబ్ క్యాలెండర్ కొంచెం మనం విశ్లేషించుకుందాం. సో సాధారణంగా మనకి ఇంటర్, డిగ్రీ, పీజీ అనుకుందాం. సో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఆర్ పిహెచ్డి, తర్వాత ఈ యొక్క బిఎడ్, నెక్స్ట్ మనకి ఈ బిఈ, బీటెక్, ఈ తర్వాత ఈ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి కొన్ని సర్వీసెస్, ఇలాగ కొన్ని కేటగిరీస్ ఈ విద్యా అర్హతలు కలిగినటువంటి వారు మనకి కనిపిస్తారు. ఇంటర్మీడియట్ చదివి ఆపేసి ఉండవచ్చు. అటువంటి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా మన గవర్నమెంట్ జాబుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అలా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఏ జాబుల్లోకి ప్రవేశించవచ్చు. ఇప్పుడు ఇక ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం పీసీ పోలీస్ కానిస్టేబుల్, ఇక ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ 2 పోస్టులకి ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి వారు. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ మంత్లో వస్తుందని చెప్పి జాబ్ క్యాలెండర్లో చెప్పినారు మనకి. దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ఆగస్టు మంత్లో జరుగుతుంది అని చెప్పేసి జాబ్ నోటిఫికేషన్లో మెన్షన్ అయి ఉంది. అంటే పోలీస్ కానిస్టేబుల్ ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ ఏప్రిల్ మంత్లో వస్తుంది, ఆగస్టులో దీని యొక్క ఎగ్జామ్ జరుగుతుంది. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దీని యొక్క నోటిఫికేషన్ ఫిబ్రవరి మంత్లో వస్తుందని చెప్పేసి అంటున్నారు. దీని యొక్క ఎగ్జామ్ మే మంత్లో జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇక డిగ్రీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. మనకి గవర్నమెంట్ సర్వీసెస్లోకి ప్రవేశించేది సాధారణంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అట్ ద సేమ్ టైం ఎస్ఐ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మనం అవ్వాలి అంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉంటాం. దానికి ఎక్కువ క్రేజ్ మనకు ఉంటుంది, ఎస్పెషల్లీ గ్రూప్ 2. ఈ గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అదే తర్వాత గెజిటెడ్ ర్యాంక్స్ అవి అవుతాయి మనకి. దీనికి బాగా క్రేజ్ ఉంటుంది. గ్రూప్ 1కి కూడా క్రేజ్ ఉంది. గ్రూప్ 1 కాంపిటీషన్ చెప్పాలంటే తక్కువ మంది ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 2కి అత్యధికంగా ప్రిపేర్ అవుతారు, మంచి ఆఫీసర్ క్యాడర్. గ్రూప్ 3 అంటే దానికి కొంచెం కింది స్థానం అయిపోతుంది. గ్రూప్ 4 అంటే అది మన జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్స్ క్యాడర్లోకి వెళ్ళిపోతుంది. అది గ్రూప్ 2 ఎవరైతే ప్రిపరేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ని కూడా ఫేస్ చేయగలుగుతారు, గ్రూప్ 2 ప్రిపరేషన్ చేసిన వారు. ఎందుకంటే గ్రూప్ 2లో ఏదైతే సబ్జెక్టులు పెట్టారో ఆ సబ్జెక్టులు అన్ని ఎగ్జామ్స్కి మనకి కనిపిస్తాయి. కాబట్టి గ్రూప్ 2 యొక్క ప్రిపరేషన్ని ఏమంటామంటే మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అంటాం. ప్రతి పోటీ పరీక్షలో కూడా గ్రూప్ 2 సిలబస్లో ఉన్న కంటెంటే కనిపిస్తుంది. ఒక్కసారి ఎవడైతే గ్రూప్ 2కి సీరియస్ ప్రిపరేషన్ చేసినాడో వారు ఎస్ఏ చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళకి, గ్రూప్ 1 ఈజీ అయిపోతుంది, గ్రూప్ 2 డెడ్ ఈజీ అయిపోతుంది, గ్రూప్ 4 కూడా ఈజీ అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఒక బీఈ బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే ఈ ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఇంకా ఎసెట్రా పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో మనకి జాబులు పడతాయి కదా, ఆ జాబులు కూడా వాళ్ళకి చాలా ఈజీ అయిపోతాయి. అంటే గ్రూప్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. గ్రూప్ 2 సిలబస్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీరు మైండ్లోకి ఎక్కించి ఎనీ సర్వీస్, ఏ సర్వీస్ అయినా మీరు సాధించేస్తారు. అది ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అది. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 2 క్లబ్ చేసేస్తున్నాడు. మన జాబ్ నోటిఫికేషన్లో ఏమంటే ఈ గ్రూప్ 3 ప్లస్ ఈ గ్రూప్ 4 సంబంధించి ఒకే ఎగ్జామ్ ఉంటుందని చెప్పి 2 క్లబ్ చేసేస్తారు. ఇది ఇక ఎస్ఐ మన యొక్క జాబ్ నోటిఫికేషన్ ప్రకారం ఈ గ్రూప్ 1కి సంబంధించి నోటిఫికేషన్ అనేది అక్టోబర్ మంత్లో వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. 2024 ఈ ఇయరే. ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మనకి గతంలో వచ్చేసింది, దాని ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది, దాని యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి అక్టోబర్ మంత్లోనే జరగబోతుంది. అక్టోబర్ 21 తర్వాత స్టార్ట్ కాబోతుంది అది. అయితే అదే అక్టోబర్ మంత్లో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ జారీ చేస్తామని చెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఈ ప్రిలిమ్స్ అనేది ఫిబ్రవరిలో నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ జూన్ మంత్లో నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ కావాలనుకుంటున్నారో, ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ఎవరైతే డిఎస్పీ కావాలనుకుంటున్నారో, లేదా ఆర్టీఓ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారో, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారో, మనకి జీవో 55 అని చెప్పేసి ఇయర్ 2022లో వచ్చింది. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు తర్వాత మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నూతన జోనల్ సిస్టమ్ తీసుకొద్దామని చెప్పి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత మనకి మొత్తం ఫస్ట్ 31 జిల్లాలు ఉండే, ఆ తర్వాత 30 ఇంకొక 2 యాడ్ చేసి 33 జిల్లాలు చేశారు. దాని ప్రకారంగా తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2018 అనేది ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత 2021 అని చెప్పేసి ఒకటి వచ్చింది. దాంట్లో 2021 అమెండ్మెంట్ ఆర్డర్ ప్రకారంగా చూసినప్పుడు ఏం చేశారంటే జీవో 55 అని కూడా జారీ చేశారు. జీవో 55లో మనకి గ్రూప్ 1 సర్వీసులు ఏంటి, గ్రూప్ 2 సర్వీసులు ఏంటి, గ్రూప్ 3 సర్వీసులు ఏంటి, గ్రూప్ 4 సర్వీసెస్ ఏంటి అని చెప్పి క్యాడర్ వర్గీకరణ చేస్తున్నారు అక్కడ. అలా జీవో 55 ఇయర్ 2022 ప్రకారంగా మనకి గ్రూప్ 1
గ్రూప్ 1 సర్వీసెస్లో మొత్తం 19 సర్వీసులు ఉన్నాయి. 19. ఆ 19 సర్వీసెస్లో మీకు తెలిసిందే మోస్ట్ చరిష్మాటిక్ పోస్ట్ అంటే ఆర్డీఓ అని చెప్పి అంటాం, డిప్యూటీ కలెక్టర్ అని చెప్పేసి అంటాం. కొంతమంది డిఎస్పీకి ప్రిపరేషన్ ఇస్తారు, కొంతమంది సిటీఓకి, కొంతమంది ఆర్టీఓకి, కొంతమంది ఎంపీడీఓలకి, ఎట్లాగా మొత్తం 19 సర్వీసులు ఉన్నాయి. ఆ 19 సర్వీసులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి ఇప్పుడు అక్టోబర్ మంత్లో రాబోతూ ఉంది. మనకి నవంబర్, డిసెంబర్, జనవరి 3 మంత్స్ అయిపోయింది. ఫిబ్రవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పెడతాడు. ఇక ఫిబ్రవరిలో 1:50 రేషియోలో సెలక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత మనకి మార్చి, ఏప్రిల్, మే టైం ఇచ్చినాడు. జూన్ మంత్లో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాడు. సో ఇది రిపీట్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ రిపీట్ అవ్వాలి. దే జాబ్ క్యాలెండర్ అంటే దాని అర్థం అది, ఎవ్రీ ఇయర్ రిపీట్ అవ్వాలి అది. ఇక గ్రూప్ 2కి వస్తే దీని యొక్క నోటిఫికేషన్ మనకి మే మంత్లో వస్తుందని చెప్పేసి అన్నారు. మే మంత్. దీని యొక్క ఎగ్జామ్ అక్టోబర్లో జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో గ్రూప్ 2లో మనకి GO 55 ప్రకారంగా మొత్తం 16 సర్వీసెస్ ఉన్నాయి, 16 సర్వీసెస్. అందులో మనకు తెలిసింది మున్సిపల్ కమిషనర్ అని చెప్పేసి అంటాం, సబ్ రిజిస్ట్రార్ అని చెప్పేసి అంటారు, డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పి అంటారు, ACTO అని చెప్పి అంటారు. ఇట్లాగా మనకి మొత్తం 16 సర్వీసెస్ ఉన్నాయి. ఆ 16 సర్వీసుల కోసం ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకి మే మంత్లో అనేది వస్తుంది. మే మంత్. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అక్టోబర్లో జరుగుతుంది అని చెప్పి జాబ్ క్యాలెండర్లో అనౌన్స్ చేశారు. అది ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి అప్పుడు ఉన్నటువంటి ఆ మంత్లో జరిగే ఇతర ఎగ్జామ్స్తో కొలిజన్ కాకుండా అప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారు. మోస్ట్ అక్టోబర్లో అయితే ఎగ్జామ్ జరుగుతుంది. అది అక్టోబర్ 2వ తారీఖు జరగవచ్చు, 3వ తారీఖు జరగవచ్చు, 4వ తారీఖు లేదా ఏదో ఒక డేట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4. మన GO 55 ప్రకారంగా ఈ గ్రూప్ 3 సర్వీసెస్లో ఒక 8 సర్వీసెస్ మనకి కనిపిస్తాయి. లైక్ సీనియర్ అకౌంటెంట్ అని చెప్పేసి, ఆడిటర్ అని చెప్పేసి, అసిస్టెంట్ ఆడిటర్ అని చెప్పి, ఇట్లాగా కొన్ని పోస్టులు మనకి ఉన్నాయి. అక్కడ గ్రూప్ 3లో ఒక 8 కేటగిరీస్ మెన్షన్ చేసినారు. గ్రూప్ 4లో మనకి వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్స్, అట్ ద సేమ్ టైం జూనియర్ అకౌంటెంట్స్ ఎసెట్రా అని చెప్పేసి గ్రూప్ 4 కేటగిరీలో వస్తాయి. ఇలా మొత్తం మీద ఒక 10 సర్వీసెస్ వరకు మనకి మెన్షన్ చేయబడడం అనేది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకి జూన్ మంత్లో వస్తుందని చెప్పేసి అన్నారు. ఎగ్జామ్ కాస్త నవంబర్లో జరుగుతుందని చెప్పేసి అన్నారు. అది ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి మనకి గవర్నమెంట్ సర్వీసెస్లో మన ప్రభుత్వ ప్రతినిధులుగా, దట్ మీన్స్ ప్రభుత్వం ఏదైతే విధానాలు రూపకల్పన చేస్తుందో ఆ విధానాలను అమలు చేసే ప్రతినిధులుగా మనం ఒక ఆఫీసర్ కేటగిరీలోకి వెళ్తాం. దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ ఈ 4 గ్రూప్ 1, 2, 3, 4. అది ఎన్ని పోస్టులు ఉంటాయి అది అప్పుడే డిసైడ్ అవుతుంది మనకి. ఇప్పుడు మనం డిసైడ్ చేయకూడదు. అది యూపీఎస్సీ తరహా మనం చూసామనుకోండి, యూపీఎస్సీ ఉదాహరణకి జనవరి మంత్లో నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. యూపీఎస్సీ సాధన చేసే పని ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక డెడ్ లైన్ ఇస్తుంది. ఉదాహరణకి డిసెంబర్ 31 నాటికి మీ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీల సంఖ్య మాకు తెలపండి అని చెప్పి యూపీఎస్సీకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, డిసెంబర్ 31 లోపల ఈ యూపీఎస్సీకి ఇన్ఫర్మేషన్ పంపించేస్తారు. ఇలాగా ఒక 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 200 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎసెట్రా అని చెప్పేసి. ఇప్పుడు ఆ పోస్టుల వివరాలన్నీ తీసుకుంటుంది యూపీఎస్సీ. ఇప్పుడు దాన్ని అంతా పరిశీలించి ఏం చేస్తుందంటే నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అది జనవరి ఎండింగ్ ఆ టైంలో జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ జాబ్ క్యాలెండర్ని ఖచ్చితంగా అమలు చేయడం కోసం ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఆయా కేటగిరీస్కి సంబంధించి ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేస్తుంది. ఇది ఇలా రిపీట్ అవుతుంది. అట్లా గ్రూప్ 1కి కూడా ఒక డెడ్ లైన్ ఇస్తారు, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసుల వాళ్ళకి కూడా ఒక డెడ్ లైన్ ఇస్తారు. ఆ డేట్ లోపు ఈ సంవత్సరంలో ఎన్ని ఖాళీలు ఏర్పడినాయి, ఆ ఖాళీల సంఖ్య తెలియజేయాలని చెప్పేసి అంటారు. ఆ పోస్టుల సంఖ్య మనకి 3 డిజిట్లో ఉండవచ్చు, 800, 900 అట్లా ఉండవచ్చు. కొన్ని సందర్భాలు 4 డిజిట్స్ కూడా దాటే అవకాశం ఉంటుంది. 1000 to 1500 ఎసెట్రా పోవచ్చు. కొన్ని సందర్భాల్లో 2 డిజిట్స్లో కూడా వస్తాయి. అయితే మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మనకి పెద్ద నోటిఫికేషన్ వేలల్లో వచ్చేస్తాయని చెప్పి కాకుండా మనకి ఒక 30 గ్రూప్ 1 పోస్టులు ఉన్నా సరే అది ఎక్కువగానే భావించాలి, అది 70 ఉన్నా ఎక్కువగానే భావించాలి. అలా భావించి మనం ప్రిపరేషన్ చేయాలి. ఈ సంవత్సరం మిస్ నెక్స్ట్ ఇయర్కి. సో 200-800 మధ్య కేటగిరీ అనుకుందాం. ఈ మధ్యలోనే మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్లు వస్తాయి. మనం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా చదువుకుని వెళ్తే ఫస్ట్ ఇయర్ సక్సెస్ కావచ్చు, లేదా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ ఏదో ఒక ఇయర్లో ఈ 4 years కంటిన్యూస్ ప్రిపరేషన్ చేసినప్పుడు డెఫినెట్లీ సక్సెస్ అయిపోతాడు. ఇది ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. ఇక ఎస్ఐకి వస్తే, సో పోలీస్ కానిస్టేబుల్ది మనం ఏప్రిల్ అన్నాం కదా, ఎస్ఐది కూడా సేమ్ ఏప్రిల్ మంత్లోనే నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్టు మంత్లో దీని యొక్క ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సెలక్షన్ ప్రొసీజర్ మనం చూస్తే ఎలా ఉంటుంది, ఐ థింక్ ప్రిలిమినరీ అది జరుగుతుంది. ఆ తర్వాత ఐ థింక్ ఈవెంట్స్ జరుగుతాయి. ఈవెంట్స్ తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఒకటి జరుగుతుంది. దాని బేస్ మీద ఇప్పుడు ఫైనల్ సెలక్షన్ రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇది కామన్ డిగ్రీతో రాసేటటువంటి మెయిన్ ఎగ్జామ్స్ ఇది. ఇక ఈ పీజీ, పిహెచ్డి అని చెప్పేసి అంటే మనకి ఎస్పెషల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అని చెప్పేసి అంటాం. మెయిన్లీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్. అయితే డిగ్రీ కాలేజ్ లెక్చర్ అకాడమిక్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మనకి
జూన్ మంత్లో రాబోతుంది అని చెప్పేసి అన్నారు. దీని యొక్క ఎగ్జామ్ సెప్టెంబర్లో జరగబోతున్నది. ఇక దీంతోపాటు గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాడు. సో మన గవర్నమెంట్స్లో వివిధ డిపార్ట్మెంట్స్లో ఐ థింక్ గెజిటెడ్ స్కేల్కి సంబంధించిన కొన్ని ప్రొఫెషనల్ సర్వీసెస్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ జనవరి మంత్లో వస్తుంది అని చెప్పి అన్నారు. దీని యొక్క ఎగ్జామ్ కాస్త ఏప్రిల్లో జరగబోతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది రేర్గా వస్తున్నటువంటి పోస్టులు ఇవి. ఇప్పుడు నెక్స్ట్ బిఎడ్. సో బిఎడ్ అంటే మనకి టెట్ అండ్ డిఎస్సి. ఈ టెట్ అనేది సంవత్సరంలో 2 సార్లు వస్తుంది అని చెప్పేసి అన్నారు. అది డిఎస్సి ఒకసారి అని చెప్పి. ఇప్పుడు ఇయర్ 2024 నవంబర్లోనే ఈ టెట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫస్ట్ టెట్ ఎగ్జామ్ జనవరిలో నిర్వహిస్తామని చెప్పి అంటున్నారు. జనవరి 2025. అండ్ నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించి మనకి జనవరి 25న ఎగ్జామ్ జరుగుతుంది. మళ్ళీ సెకండ్ ఏప్రిల్లో మనకి దీని నోటిఫికేషన్ వస్తుంది. జూన్ మంత్లో దీని ఎగ్జామ్ జరుగుతుంది. జనవరి మంత్లో ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది, జూన్ మంత్లో దాని నోటిఫికేషన్ 2 months ముందు వచ్చేస్తుంది. ఎవ్రీ ఇయర్ జాన్లో టెట్ ఎగ్జామ్, తర్వాత జూన్ మంత్లో సెకండ్ టెట్ ఎగ్జామ్. ఇక వస్తే డిఎస్సి. సో డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇది బిఎడ్ ఎగ్జామ్స్, బిఎడ్ చేసిన వాళ్ళు రాస్తారు యాక్చువల్గా ఇవి. అండ్ దీని ఎగ్జామ్ కాస్త ఏప్రిల్. మన ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎసెట్రా. ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడం, ఏప్రిల్ ఎగ్జామ్ జరగడం అనేది జరుగుతుంది. ఇక వస్తే మన బీటెక్, అది మనం అసిస్టెంట్ ఇంజనీర్స్ అని చెప్పి లేదా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అని చెప్పేసి అంటాం. మన యొక్క ట్రాన్స్కోలో, తర్వాత ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి మనకి. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఎసెట్రా. సో వాళ్ళు ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు. దాంట్లో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. కొన్ని బ్రాంచ్లకి ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు, కొన్ని బ్రాంచెస్కి మెకానికల్ వాళ్ళు ఎలిజిబిలిటీ, కొన్ని బ్రాంచెస్కి సివిల్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. ఆ ఎలిజిబిలిటీని బట్టి ఏఈ అండ్ ఏఈఈ అనేవి పోస్టులు మనకి వస్తాయి. ఈ యొక్క అక్టోబర్ 2024లోనే వస్తుందని చెప్పేసి అన్నారు. సో జనవరిలో ఎగ్జామ్ జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. గ్రూప్ 1 యొక్క ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో జరుగుతుంది. దానికంటే 1 month ముందే ఏఈ ఎగ్జామ్స్ January 25 జరుగుతాయి. సో డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వరకు అంటే ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్లు గ్రూప్ 1లో ఎక్కువ సెలెక్ట్ అవుతూ ఉన్నారు. అది యూపీఎస్సీలో కూడా మనకి అదే కనిపిస్తూ ఉంది మనకి. ఇక్కడ కూడా ఈ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు గ్రూప్ 1 డెఫినెట్లీగా రాస్తారు. అది జనవరి మంత్లో ఈ ఏఈ ఎగ్జామ్స్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఆ గ్రూప్ 1 రాసిన వాడు జూన్ మంత్లో మెయిన్స్ రాస్తాడు. ఆ మెయిన్స్ అయిపోయిన వెంటనే అక్టోబర్లో గ్రూప్ 2 రాస్తాడు. డెఫినెట్గా రాస్తాడు. గ్రూప్ 1 ప్రిపరేషన్ చేసిన వాడు గ్రూప్ 2 కూడా అటెంప్ట్ ఇస్తాడు. అక్టోబర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తాడు. ఇక కొంతమంది ఉంటారు గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ నవంబర్లో జరుగుతాయి. సో దాన్ని కూడా కొంతమంది అటెంప్ట్ ఇస్తారు. అంటే ఈ విధంగా ఇప్పుడు గ్రూప్ 2 సిలబస్ ప్రకారంగా ప్రిపరేషన్ చేసిన వాడు సంవత్సరం పొడవున ఎగ్జామ్ రాయగలుగుతాడు. ఇప్పుడు ఒకవేళ ఆయనకి బీఎడ్ క్వాలిఫికేషన్ ఉంది అనుకోండి, బీఎడ్ క్వాలిఫికేషన్తో కూడా కొంతమంది టీచర్లు చాలామంది మనం చూస్తాం గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ అంటే డిఎస్సికి సంబంధించిన ఏప్రిల్ ఎగ్జామ్లో రాస్తారు వాళ్ళు. ఇక వాళ్ళు గ్రూప్ 2 అనుకోండి నెక్స్ట్ అక్టోబర్లో రాస్తారు. వాళ్ళు అది ప్రిపరేషన్ చేస్తారు, నవంబర్లో రాస్తారు. ఒకవేళ గ్రూప్ 1 రాయాలనుకుంటే ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ రాస్తారు, ఏప్రిల్లో డిఎస్సి రాస్తారు, జూన్ మంత్లో మెయిన్స్ రాస్తారు, అక్టోబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తారు, నవంబర్లో గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్ రాస్తారు. ఇట్లా కొంతమంది బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీంతో పాటుగా ఇవి కూడా రాస్తారు మనకి. ఇక నెక్స్ట్ వస్తే ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ అని చెప్పి, ఫార్మసిస్ట్ అని చెప్పి, నర్సింగ్ ఆఫీసర్స్ అని చెప్పేసి అంటారు. ఇది ఆ స్పెషల్ కేటగిరీ. ఈ బీ ఫార్మసీ, డి ఫార్మసీ అటువంటి చేసి ఉంటారు కదా, ఆ బీ ఫార్మసీ, డి ఫార్మసీ వాళ్ళు. సో దీని నోటిఫికేషన్ సెప్టెంబర్లోనే రాబోతుంది, సెప్టెంబర్ 2024. ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ ఎంత పగడ్బందీగా సమర్థవంతంగా అమలు చేయబోతున్నారు అనేది నెక్స్ట్ మంత్ మనకు తెలిపోబోతుంది. ఎందుకంటే ఈ డి ఫార్మసీ, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు, ఇంకా నర్సింగ్ కోర్సులు చేసినటువంటి వారికి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది సెప్టెంబర్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం. అది వచ్చిందా అంటే ఆటోమేటిక్ ఇది మొత్తం అమలు కాబోతుంది. ఎందుకంటే సెప్టెంబర్లో మనకి ఈ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. దీని ఎగ్జామ్ కూడా షార్ట్ పీరియడ్లో, సో November 24లో వీళ్ళ యొక్క ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఇది జాబ్ నోటిఫికేషన్. శుక్రవారం రోజున ఈ యొక్క అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, ఇంట్రొడ్యూస్ చేసిందో దాన్ని మనం సింప్లిఫై చేస్తున్నాం. ఈ ఇంటర్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్, పీజీ, పిహెచ్డి క్వాలిఫికేషన్, బీఎడ్, డిఎడ్, బీఈ, బీటెక్, అదే ఫార్మసిస్ట్ అంటే బీ ఫార్మసీ, డి ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు ఏ ఎగ్జామ్స్ రాస్తారని చెప్పేసి మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇయర్ 2025 మంచి ఒక గోల్డెన్ ఇయర్ కావాలి
అందరికీ కూడా అందరూ కూడా సక్సెస్ అయ్యేటట్టు ఉండాలి సీరియస్ ఆస్పిరెంట్స్. ఇప్పుడు వాళ్ళ యొక్క షెడ్యూల్ మనం చూసినాం అనుకోండి, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 2024 సెప్టెంబర్ నుంచి మనకి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ల పర్వం స్టార్ట్ కాబోతుంది. ఇలా 2024 సెప్టెంబర్ నుంచి ఈ 2025 ఇయర్లో ఏమేమి మొత్తం నోటిఫికేషన్లు ఉన్నాయో మంత్ వైజ్గా ఒక్కసారి మనం చూద్దాం, ఇంకొంచెం సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. సో ఇయర్ 2024 ఇక్కడ మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇక నెక్స్ట్ 2025 జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇంకా అక్టోబర్. దీని కంటిన్యూషన్ మళ్ళీ అక్టోబర్ చేస్తాం. అంటే ఇప్పుడు జూలై అంటే నెక్స్ట్ ఆగస్ట్ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ కంటిన్యూ అయిపోతుంది. 2025 కదా, 25 తర్వాత 26 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో ఇది కంటిన్యూ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఆగస్ట్లో ఉన్న 24 ఆగస్ట్, ఇప్పుడు 24 ఆగస్ట్ తర్వాత 24 సెప్టెంబర్లో ఏమి నోటిఫికేషన్ రాబోతుంది, అక్టోబర్లో ఏం రాబోతుంది, నవంబర్లో ఏం రాబోతుంది. ఆ తర్వాత 25 డే వచ్చేస్తాం, 25 జాన్లో అయింది, ఫిబ్రవరిలో, ఏప్రిల్లో, మే, జూన్, జూలైలో ఏ నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సెప్టెంబర్ మంత్లో మనకి ఈ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ అని చెప్పి, తర్వాత నర్సింగ్ ఆఫీసర్స్ అని చెప్పి ఈ యొక్క పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతూ ఉన్నది. ఇది సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. దీని యొక్క ఎగ్జామ్ కాస్త మనకి నవంబర్లో జరగబోతూ ఉంది. ఈ అక్టోబర్లో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా 3 నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి మనకి. అందులో చరిష్మాటిక్ మీకు తెలిసిందే గ్రూప్ 1. ఇక నెక్స్ట్ వస్తే ఏఈ, సో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ట్రాన్స్కో, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని చెప్పి అన్నాం కదా, దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అక్టోబర్లో రాబోతుంది. ఏ గ్రూప్ 1 నోటిఫికేషన్. దీంతో పాటుగా మనకి ఇంజనీరింగ్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఆఫీసర్స్ రిక్వైర్మెంట్ ఉంటారో గెజిటెడ్ కేటగిరీ అని చెప్పి అంటాం. ఆ గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ యొక్క నోటిఫికేషన్ 24 అక్టోబర్లో రాబోతూ ఉంది. దీని యొక్క ఎగ్జామ్ జనవరిలో నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు. 25 జనవరి. జాబ్ కంటెంట్ దాని అర్థం ప్రతి సంవత్సరం రిపీట్ అవ్వాలి. ఇక ఏఈ నోటిఫికేషన్ మీకు తెలిసిందే, ఇది అక్టోబర్లో వచ్చిన తర్వాత దీని యొక్క ఎగ్జామ్ కాస్త మనకు జనవరిలో జరుగుతుంది దీన్ని కూడా. ఇక గ్రూప్ 1 అని చెప్పి అంటే దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ కాస్త మోస్ట్లీ జూన్ మంత్లో జరుగుతుందని చెప్పేసి అన్నారు. ఓకే, ఇప్పుడు 24 నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. ఈ టెట్ ఎగ్జామ్ కాస్త జనవరిలో జరుగుతుంది అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు ఇయర్ 2024లో మనకి ఈ 5 నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి. సెప్టెంబర్లో ల్యాబ్ టెక్నీషియన్ సో గ్రూప్లోకి వచ్చేసరికి గ్రూప్ 1 ఏఈ, తర్వాత ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇక వస్తే నవంబర్లో టెట్. ఇప్పుడు 2025 జనవరి. సో దీంట్లో ప్రొఫెషనల్ సర్వీసెస్ అని చెప్పేసి అన్నారు. సో గెజిటెడ్ స్కేల్లో ప్రొఫెషనల్ సర్వీసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ జనవరిలో రాబోతుంటాయి. సో దీని ఎగ్జామ్ కాస్త మనకి ఏప్రిల్లో జరగబోతుంది. ఇక వస్తే ఫిబ్రవరి. సో ఫిబ్రవరిలో మనకి 2 నోటిఫికేషన్లు, ఒకటి డిఎస్సి రాబోతుంది, ఇంకొకటి ఎఫ్బిఓ, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్. సో డిఎస్సి ఎగ్జామ్ కాస్త ఏప్రిల్లో జరగబోతుంది, ఎఫ్బిఓ ఎగ్జామ్ కాస్త మే మంత్లో జరగబోతుంది. సో ఏప్రిల్లో మనకి మొత్తం 3 కనిపిస్తాయి, ఎస్ఐ, పీసీ, ఆ తర్వాత మళ్ళీ టెట్ నోటిఫికేషన్. సో ఎస్ఐ ఎగ్జామ్, పీసీ ఎగ్జామ్ కాస్త ఆగస్టులో పెడతామని చెప్పి అన్నారు, పీసీది ఆగస్టులో అని చెప్పి అన్నాం. ఇక టెట్ ఎగ్జామ్ వచ్చేసరికి జూన్ మంత్లో టెట్ ఎగ్జామ్. ఇక మే మంత్లో ఇంపార్టెంట్ అత్యధికంగా ప్రిపేర్ అవుతారు గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళడం కోసం, అది గ్రూప్ 2 సర్వీసెస్, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఎసెట్రా. ఇది మే మంత్లో వచ్చి దీని యొక్క ఎగ్జామ్ కాస్త అక్టోబర్లో జరుగుతుంది. ఈ జూన్ మంత్లో మనకి గ్రూప్ 3, 4 వస్తే దీని ఎగ్జామ్ కాస్త మనకి నవంబర్లో జరగబోతున్నది. ఇక ఇదే జూన్ మంత్లో మనకి ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అకాడమిక్ పోస్టులు అని చెప్పేసి అన్నా, దాని యొక్క నోటిఫికేషన్ మనకి జూన్ మంత్లో వస్తుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ కాస్త సెప్టెంబర్లో జరుగుతుంది. ఓకే, జూలై మంత్లో మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్గా మేనేజ్మెంట్ ట్రైనీస్ అని చెప్పి అంటాం. మనకి మైనింగ్ డిపార్ట్మెంట్లో సివిల్, F&A అని చెప్పి ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో దాంట్లో మేనేజ్మెంట్ ట్రైనీస్గా కొందరిని తీసుకుంటారు. అటువంటి సంబంధించిన పోస్టులు వస్తాయట జూలై మంత్లో. సో మనకి మోస్ట్ చరిస్మాటిక్ పోస్టులు ఇక్కడ ఈ యొక్క గ్రూప్స్ పోస్టులే. అట్ ద సేమ్ నెక్స్ట్ వచ్చి డిఎస్సి, ఇంకా ఎస్ఐ. సో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, డిఎస్సి ఇవి ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే పోస్టులు. ఇక ఏమైనా ఉంటే ఏఈ పోస్టులు, ఈ మిగతా ఉంటాయి కదా గెజిటెడ్ సర్వీసెస్ అని చెప్పి, ఇంజనీరింగ్ సర్వీస్, ఇవన్నీ కూడా చాలా తక్కువ మంది రాసే ఎగ్జామ్స్ మనకి. మెయిన్లీ అయితే ఈ ఎగ్జామ్సే, గ్రూప్స్, ఎస్ఐ, డిఎస్సి, ఏఈ. ఇప్పుడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు ఈ సో మంత్లో మనకి రాబోతూ ఉన్నాయి. సో 24లో మనకి ఇన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి, 25లో ఈ నోటిఫికేషన్ ఉన్నాయి. ఈ 25 అక్టోబర్లో మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఏఈ పోస్టులు వచ్చే అవకాశం మళ్ళీ ఉంటుంది. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ ఈ మంత్లో వస్తాయి, ఈ మంత్లో ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి అయితే మనకి క్లారిటీ అయితే వచ్చేసింది జాబ్ క్యాలెండర్ ద్వారా. అయితే ఇప్పుడు సిలబస్ అదే ఉంటుందా అన్నది ఒక కన్ఫ్యూజన్ ఇప్పుడు మనకి.
అయితే సిలబస్లో కొన్ని మార్పులు అయితే జరిగే అవకాశం ఉంది. పెద్దగా ఏమి మార్పులు జరగవు, కొన్ని మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడే నెంబర్ ఆఫ్ పోస్టులు మనకు తెలుస్తాయి అండ్ సిలబస్ కూడా అప్పుడే మనకి తెలుస్తుంది. అయితే మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. లైక్ హిస్టరీ అన్నామనుకోండి, చేంజ్ ఉండదు, యాజ్ ఇట్ ఈస్గా హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎకానమీ ఉంటుంది, జోగ్రఫీ, ఈ ఏదైతే మనకి స్టాండర్డ్ సబ్జెక్టులు ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. కొన్ని తెలంగాణ మూమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం చేంజెస్ చేసే అవకాశం ఉంది. సోషియాలజీ పార్ట్ అని చెప్పి అంటున్నారు, ఆ సోషియాలజీ పార్ట్లో కొన్ని చేంజెస్ అని పెట్టే అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, దానికి కొంచెం ఎక్కువ వెయిటేజ్ వచ్చే అవకాశాలు, ఇటువంటి కొన్ని మన జరిగే అవకాశాలు ఉన్నాయి. అది కొంచెం స్లైట్ చేంజెస్ అయితే డెఫినెట్లీగా జరుగుతాయి. అది ఇయర్ 2025ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి, జాబ్ క్యాలెండర్ సద్వినియోగం చేసుకోండి. తెలంగాణలో ఎవరైతే గ్రూప్స్ లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్లోకి వెళ్ళాలని చెప్పి సీరియస్గా ప్రిపరేషన్ చేస్తున్నారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం. అయితే ఈ యొక్క ప్రిపరేషన్ని ఒక కన్సిస్టెన్సీ వేలో, ఒక సీరియస్ వేలో తీసుకువెళ్ళండి, సిన్సియర్ వేలో చదవండి, డిసిప్లిన్ వేలో చదవండి. ఏది పడితే అది చదవడానికి ప్రయత్నం చేయవద్దు. ఒక పక్క ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికను అమలు చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మీ అందరికీ ఉపయోగపడే విధంగా కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.